హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీబీఆర్ రామ్. అదే మామ విలేజ్ బాయ్ రామ్. ఇక మనం మార్నింగ్ అయితే బాయ్ దగ్గరికి వచ్చేసినాం. 7 అవుతుంది మార్నింగ్. అదే ఫ్రెండ్స్, మా వాడు వచ్చేసి బాయ్ దగ్గరికి పోరా అది ఇది అనుకుంటా మార్నింగ్ చెప్పేసరికి ఇదేంట్రా ఎప్పుడు చెప్పింది అలా బొమ్మ అని చెప్పేసరికి నేను ఏంటో ఏమై ఉంటుంది అనుకొని ఇక డైరెక్ట్ అయితే లేచి వచ్చేసిన. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, మన నాటుకోళ్ళు వరకు బొచ్చడానికి ఉండే ఇక బాగుండే. ఇక వీటిలలో కొన్ని కుక్కలు పట్టి చంపేసినాయి ఫ్రెండ్స్. దగ్గర ఒక 12-13 పెద్ద కోళ్ళను కుక్కలు పట్టి చంపేసినాయి. ఇక తీరా వచ్చి షెడ్యూల్ వచ్చి చూసేసరికి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ బ్రీడ్ పిల్లలు అయితే 40 దాకా తెచ్చిండు. ఇక మనోడైతే చెప్పకుండా తెచ్చిండు. తీరా వచ్చి షెడ్యూల్లో చూసేసరికి ఇవన్నీ బ్రీడ్ అని ఉంది. ఈ బ్రీడ్ వచ్చేసి సోనాలి బ్రీడ్ ఫ్రెండ్స్, సోనాలి. ఇవి మళ్ళీ మనోనికి చెప్పన కాల్ చేసి ఎక్కడికి వెళ్ళి తెచ్చినాం అది అని అంటే మార్కెట్ నుంచి తెచ్చిన సోనాలి బ్రీడ్ అది అని చెప్పిండు. జతకు 300 ఫ్రెండ్స్, జతకు 300 ఆట 300 పెట్టి తెచ్చిండు. ఇక ఒక 40 అయితే తెచ్చిండు. ఇక మనోడు అయితే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి చీమకోలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇవి పెద్దగా అయిపోయినాయి, కానీ మనం ఎందుకంటే అనుకోకుండా కొన్ని కుక్కలు వచ్చి నాటుకోళ్ళను మొత్తం పట్టేసినాయి. ఇక మనం అయితే చాలా లాస్ అయిపోయినాం. ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఉన్న తక్కువ కోళ్ళే కదా అని మనోడు పోయి ఇక సోనాలి బ్రీడ్ అయితే ఇవి తెచ్చేసిండు. ఇక మనం అయితే వీటిని ఏం చేద్దామంటే ఇక చూడండి ఏ విధంగా ఉన్నాయో. మినిమం ఒక 1.5 month 2 months దాకా ఉంటాయి కావచ్చు. మినిమం ఒక్కొక్కటి వచ్చేసి 300 grams 200 grams ఆ విధంగా ఉన్నాయి వెయిట్ చూసుకుంటే. ఇక మనం అయితే రిలీజ్ చేయమందాం బయటికి కూడా. ఇక మార్నింగ్ కొంచెం బయట తిరుగుతూ కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది కదా, కొత్త ప్లేస్ కదా అని మనమైతే బయటికి అనేది కొడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, సోనాలి బ్రీడ్ మినిమం 40 ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవి కూడా ఫ్రెండ్స్ ఎగ్స్ పెడతాయి అని చెప్పారు. ఇక మనం ట్రై చేసినాం కాబట్టి ఫస్ట్ టైం చూద్దాం ఇవి ఏ విధంగా పెరుగుతాయి, ఎంతవరకు పెరుగుతాయి. మీకు కూడా అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తా. ఇక మనోడైతే ఇక తెచ్చిన వీడియో కూడా తీసిండు. మొత్తం టోటల్గా వీటిని బాక్సులో తెలియదు, చేతులనే పట్టుకొని వచ్చిండు. ఇక ఇవి వచ్చేసి చూడండి ఏ విధంగా రిలీజ్ చేస్తాడో మనోడు. వీటిని అయితే టోటల్గా నిన్న ఈవినింగ్ ఆ విధంగా తెచ్చిండు ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ తెచ్చేసి రిలీజ్ చేసిండు. ఇక వీడియో మనకు కూడా పనికొస్తాయని వీడియో తీసిండు. ఇక చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా రిలీజ్ చేసిండు. ఇక వీటిని అయితే రిలీజ్ చేసేసిండు. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్గా మనం అయితే బయటకు కొట్టేటప్పుడు కూడా ఇందులోకి వెళ్ళి బయటకు వెళ్తలేదు. ఇక వీటికి అలవాటు అయినట్టుంది. వాళ్ళు కూడా అమ్మే విధానం ఇట్లనే ఉంటుంది కదా, నార్మల్గా షెడ్లో పెట్టి ఈ విధంగా అమ్ముతారు కదా, వాళ్ళు కూడా అదే విధంగా ఇక వీటికి కూడా బయటకు అయితే వెళ్ళబుద్ధి అయితే లేదు. మేము ఎంత కొట్టినా బయటకు వెళ్తలేదు. ఇక మనోడైతే ఇక మొత్తం రిలీజ్ చేసేసిన ఇవి వీడియో ఫ్రెండ్స్. ఇవి నార్మల్గా మీకు తెలిసి ఉంటే ఈ బ్రీడ్ సోనాలి అయినా కాదా అనేది కన్ఫర్మ్గా చెప్పురు ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ వచ్చేసి వీటికి వ్యాక్సిన్స్ ఎలాంటి వ్యాక్సిన్స్ పడ్డాయో తెలియదు కదా మనకు. ఏమైనా ఐడియా ఉంటే కూడా చెప్పుర్రి. మనం కూడా ఏమైనా ట్రై చేసేది ఉంటే ట్రై చేద్దాం వీటి హెల్త్ గురించి. మనం కూడా మనకు తెలిసిన మెడిసిన్స్ అయితే పెడతాం. మీకు ఏమైనా తెలిసి ఉంటే మాకు కామెంట్ చేయరు. ఇవి ఎగ్స్ పెడతాయా లేదా కూడా కామెంట్ చేయరు. మనం పొదిగేసిన కోళ్ళు ఫ్రెండ్స్ దగ్గర రేటు 3, ఇందులో 3 ఉన్నాయి. ఇక మనం అయితే బయటికి కొడుతుంటే ఇవి లోపలికే ఊరికి వస్తున్నాయి. ఎటు పోయినా ఒక దిక్కే పోతాయి మన మొత్తానికి అయితే. ఏది కుక్కల్ని చూసి కూడా కొంచెం బెదురుతున్నాయి ఫ్రెండ్స్. మనం అయితే కుక్కల్ని బయటికి కొట్టేసినాం. ఇక వీటిని అయితే బయటికి కొట్టేస్తాం. అన్నీ వీటిని బయటకు కొడదామంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఇవి సామాన్యంగా పోతలేవు. ఇక బ్యాచ్లు కొన్ని 1-2 అంటే అది వేరు, కానీ ఇవి ఒకటి ఎటు పోతే అటే పోతున్నాయి. ఇక వాటర్ అయితే పోసిన నేను ఈవినింగ్ మనోడు పోయినట్టున్నాడు. ఇక వాటర్ అయితే తీసి పోసేసరికి ఇక చూడండి ఏ విధంగానైతే మొత్తం ఎగబడి తాగుతున్నాయి మొత్తం వాటర్ని. ఇక మనం కూడా కొంచెం మన షెడ్లకు డైరెక్ట్ తెచ్చేసిండు. మనోడు చెప్తే నేను డైరెక్ట్ తెచ్చి వద్దు డైరెక్ట్ వేయకు అని చెప్దాం అనుకున్నా, కానీ ఇక మనోడు తెచ్చేసిండు కాబట్టి ఇక మనమైతే వేరే కోళ్ళకు ప్రాబ్లం కాకుండా అయితే వీటికి మెడిసిన్ అనేది ఇచ్చుకోవాలి. ఇక మెడిసిన్ ఇచ్చుకుంటే సెట్ అవుతుంది. ఇక లేకపోతే ఎప్పుడు కానీ మనం కూడా బయట నుంచి తెచ్చిన కోళ్ళను డైరెక్ట్ మన దొడ్లో కానీ మన షెడ్లో కానీ వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వాటి వల్ల కొన్ని డిసీజెస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం ఒక 2-3 days అబ్జర్వ్ చేసి వాటికి ఏమేమి మెడిసిన్స్ ఇవన్నీ వేసి తర్వాత వాటిని అనేది మన షెడ్లోకి తెచ్చుకోవాలి ఎప్పుడు కానీ. ఇక డైరెక్ట్ తెచ్చేసుకుందాం అనుకో వాటితో ఉన్న డిసీజే కానీ ఏమైనా వ్యాధులే కానీ ఇక వీటికి వ్యాపించే వీలుంటుంది అన్నట్టు. అందుకే మనం ఎప్పుడు కానీ వీటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక చీమకోలు చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా టోటల్గా బెదురుతున్నాయి. ఇప్పుడు ఈ మనుషులను చూసినా చూడకున్నా మనుషులతో అలవాటైనా కూడా అంతే నమ్మకంగా ఉండయి. అవి ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యేది తెలియదు. ఇక మనమైతే ఇప్పంగానే ఇవన్నీ మంద వచ్చేసి గల్లీలకు పోయినాయి ఫ్రెండ్స్, సందులకు. ఇక ఇవి నిన్న కూడా ఈవినింగ్ వాళ్ళు
దానిలో పెట్టిరు కదా, ఇక వాటికి ఒడ్లు గిడ్లు ఇవన్నీ ఏం బుక్తలేవు. ఇక బయట ఫుడ్ గడ్డి ఉంటే గడ్డి ఆల్మోస్ట్ కొంచెం గడ్డి తుంచేస్తే గడ్డి పర్ఫెక్ట్గా తింటున్నాయంట. ఇక ఇవైతే వచ్చేసినాయి. ఇక నాటుకోళ్ళు వచ్చేసి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి దగ్గర దగ్గర ఒక 20 ఉండవచ్చు. ఇక చాలా వరకు అయితే పెద్ద పెద్ద కోళ్ళనే కుక్కలు అనేవి పట్టేసినాయి. ఇక ఆ రోజు అయితే చాలా అదైనా కష్టపడి చదివినాయి అని మనం కుక్కలకు పెట్టేసినాం. ఇక అవి అమ్ముకున్న దగ్గర ఒక 10,000 అట్లా వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి 2.5 kgs ఉండే పుంజులు వచ్చేసి వీటిని వచ్చేసి మెడ మీద జుట్టు లేని కోళ్ళని ఏమంటారో జర కామెంట్ చేయరి. మనది ఇక్కడ నాకైతే ఐడియా లేదు, కానీ నిన్న జస్ట్ వేరే ఒక పుంజు ఉంటే అమ్మడానికి కానీ తీసుకెళ్తే మనోడు వచ్చేసి రేటు ఈ విధంగా అని చెప్పిండు. దీన్ని పువ్వులను కూడా ఏమంటారంట. మీరు కూడా కామెంట్ చేయరి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. ఇదే ఫ్రెండ్స్ మన బ్రీడర్ వచ్చేసి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.